హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి హోషిక బర్త్డే ముందు రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ముందు రోజు ఏమైందంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి కాల్ వచ్చిందనమాట స్కూల్ నుంచి. పాపకి బ్యాక్ పెయిన్ అని ఏడుస్తుంది అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఉన్న పిల్లల జనరేషన్ అసలు ఎలా ఉన్నాయంటే బ్యాగ్స్ 10th క్లాస్ వాళ్ళ బుక్స్ ఎంత బరువు ఉంటుందో థర్డ్ క్లాస్ పిల్లలకి 4th క్లాస్ అప్పుడే అంత బరువు ఉందండి. అదైతే అక్కడికి నేనే పట్టుకుంటూ ఉంటాను హోషికాది. బట్ వంగి తను ప్రాజెక్ట్ వర్క్స్ అని డ్రాయింగ్ ఇష్టం కదా, డ్రాయింగ్ చేయడము ఇలా కంటిన్యూగా ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. సో నేను సాటర్డే ఇంకా పంపించలేదు. సండే హోషిక బర్త్డే అనమాట. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగింగ్. నేను పంపించలేదు, ఇంకా రెస్ట్ తీసుకుంటే అట్లీస్ట్ బర్త్డే రోజన్నా కొంచెం హుషారుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను సాటర్డే కదండి దేవునికి ప్రసాదం చేస్తున్నాను. ఇప్పుడు బెల్లమన్నం చేస్తాను కదండి, పరమాన్నం స్వామికి ఇష్టమని ఈసారి కేసరి చేద్దాము, అది కూడా బెల్లంతో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ముందైతే జీడిపప్పు అందుకు వేయించుకున్నాను. తర్వాత అదే నెయ్యిలో కొద్దిగా ఒక స్పూన్ యాడ్ చేసి రవ్వ అయితే వేయించుకున్నాను. తర్వాత నీళ్ళైతే మరిగినప్పుడు రవ్వ అయితే వేసేసుకోవాలి. రవ్వ అయితే ఇంకా నీళ్ళు కొద్దిగా ఉన్న టైంలో మనం బెల్లం కరిగించిన వాటర్ అయితే వేసి ఒక 5 minutes ఉంచి యాలకల పొడి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటే కేసరి అయితే చాలా బాగా టేస్టీగా సింపుల్గా నేనైతే ఇలా చేస్తానండి. ఇంకా దేవునికి అయితే పెట్టేసి దీపారాజన అయితే చేసేసాను. ఇంకా తర్వాత నేను అదే ప్రసాదం తినకముందు ఇంకా కాఫీ తాగుదామని చెప్పేసి, అది కూడా నాకు కాఫీతో బిస్కెట్ తినడం చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ ఇచ్చి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక్కడైతే కాఫీ తాగుతున్నాను. ఇంకా తర్వాత ప్రసాదం అయితే తినేస్తానమాట. పిల్లలకైతే ఇంకా దోశ వేసిస్తాను అంటే పిల్లలు వద్దమ్మా, మేము కూడా ప్రసాదం తింటాము, ఆఫ్టర్నూన్కి చేసే డైరెక్ట్ అని చెప్పారని ఇంకా ప్రసాదమే తిన్నారనమాట. ఇంకా అలా నేను సాటర్డే కదండి మార్నింగ్ అలా కొంచెం క్లిప్ అయితే తీసాను, దేవుని పాటలు వింటూ అలా కాఫీ తాగాను అనమాట. తర్వాత ఇంకా వంట చేశాను సింపుల్గా, టమాటో రైస్ అయితే చేశాను. అదంతా వీడియో తీయలేదు. ఇంకా అందరం తిన్నాము, రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ అలా బయటికి వెళ్ళామన్నమాట. హోషిక డ్రెస్ కోసము కొన్ని మ్యాచింగ్ చైన్, కమ్మలు అలాగే కోన్ తీసుకొని వద్దామని చెప్పేసి నేను మా వారు వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలు బొమ్మలు చూసుకుంటూ ఉంటే ఒక 1/2 hourలో వెళ్ళి వచ్చేసాము. ఇంకా ఇవి ఇయర్ రింగ్స్ తెచ్చానమాట. మాకు ఇంటి దగ్గరలోనే ఒక అక్క అయితే ఉంది ఫ్యాషన్ స్టోరు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అక్క ఓకే అంటే నేను వీడియో షేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా డైలీ వియర్ ముందు చూపించాను కదా చిన్న కమ్మలు, అవైతే డైలీ వియర్ పెట్టుకుంటుంది స్కూల్కి అని చెప్పేసి తెచ్చాను. ఇంకా ఇవి వచ్చేసి చిన్న బుట్ట కమ్మలు, ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయి కదా, రేట్ కూడా చూపిస్తున్నాను మీకు అందుకే. ఇంకా అవైతే బర్త్డేకి పెట్టుకుంటుందిలే అని చెప్పేసి తెచ్చాను. ఇన్స్టెంట్ కోను తనకు ఒకటే, నేను పెట్టుకోలేదు. ఇంకా తనకి పిల్లలు ఇద్దరికి కిట్ క్యాట్ అంటే చాలా ఇష్టం, హోషికాకి ఇంకా మెయిన్గా చాలా ఇష్టం. ఇంకా అందుకే కిట్ క్యాట్ అయితే కొన్ని చాక్లెట్స్ కూడా తెచ్చాను. ఇంకా కనకాంబరాలు అవి అయితే ఇంకా ఉంటాయి కదా చాలాసేపు, అందుకైతే తెచ్చాను. ఇంకా అంతే. ఇంకా తర్వాత కోన్ అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఈ పని అయిపోయిందంటే తర్వాత రిలాక్స్గా చేసుకోవచ్చు అని చెప్పేసి. నేనైతే కోన్లో ఎక్స్పెక్ట్ కాను, నాకు అసలు రాదు కూడా. మామూలుగా మనం గోరెంటాకు పెట్టుకుంటాం కదండి, అలాగే పెట్టుకుంటాను, అలాగే పెడతాను కూడా ఎవరు అడిగినా. బట్ హోషిక డిజైన్ ఇష్టం కదా తనకి, పిల్లలకి. ఇంకా ఫస్ట్ పెన్నుతో అలా వేసి ఆ పెన్ను పైన ఎగ్జాక్ట్గా డిజైన్ కోన్తో అలానే వేశాను. బాగా వచ్చింది కదా. హోషికాని ఫోటో చూపించి ఇది వేయమ్మా అంటే అదే వేశానమాట. నెక్స్ట్ బర్త్డే రోజు ఎలా పండింది అనేది చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. మీకు ఈ చిన్న ట్రిక్ అయితే యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ కోన్ పెట్టేది రాకుంటే అలా అయితే ట్రై చేయండి, ఈజీగా పెట్టేయచ్చు. ఇంకా పూరి అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలు అడిగారనమాట. అందులో ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, పాపకి బ్యాక్ పెయిన్, అందరికి ఒకేసారి వచ్చేసింది. సో నెక్స్ట్
బర్త్డే ఎలా జరిగింది, ఎలా చేసుకునింది హోషిక అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇదే లెంతీ అయ్యింది. వీడియో కంప్లీట్గా చూడట్లేదండి, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. కంపల్సరీ మీరు లైక్ చేస్తారు ఇట్లాంటి వీడియోస్ అని చెప్పేసి చేస్తున్నాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే పూరి చూడండి ఎంత బాగా పొంగిందో కదా. నేను ఎక్కువసేపు కూడా నేను ఉంచలేదు, వెంటనే పిండి బాగా పిసికి లాస్ట్లో ఉంటుంది కదండి, ఒక్క స్పూన్ ఆయిల్ వేసి బాగా దాన్ని పిండిని బాగా మనం ఎంత బాగా రుద్దితే అంత బాగా వస్తుందండి. ఇంకా ఇదైతే గులాబ్ జామ్ కోసం ముందుగానే కలిపి పెట్టుకున్నాను అనమాట. మామూలుగా మనం గులాబ్ జామ్ చాలామంది పాలతో కలుపుకుంటారు, వాటర్తో కలుపుకుంటారు. పాలతో కలుపుకుంటే ఏమంటే ఎక్కువ రోజులు ఉండదు. సో నేను తక్కువే చేసేది, వాటర్తో కలిపాను, అలా కాసేపు పెట్టాను. పూరి అంతా చేసి మేము తినిన తర్వాత ఇప్పుడు గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అందరం కూర్చొని లక్కీ భాస్కర్ మూవీ చూస్తున్నారు కదా, అదైతే పెట్టుకొని చూస్తూ ఇంకా చేస్తున్నాను. అంతా అయిపోయింది. ఇంకా గులాబ్ జామ్ కూడా అయిపోతే ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని పడుకోవడమే. రోల్ చేసేసి ఫస్ట్ షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ రౌండ్ చేసినటువన్నీ చాలా లో ఫ్లేమ్లో అయితే మనం కాల్చుకోవాలండి గులాబ్ జామున్. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఇంతకుముందు ఒకసారి చేస్తే నాకు లోపల సరిగా కాలేదు, అందుకే నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేశానమాట. యాలకల పొడి అయితే వేసేసుకోవాలి షుగర్ సిరప్లో, అదైతే రెడీ అయిపోయింది. ఇంకా గులాబ్ జామ్ అయిపోతూనే దాంతో వేసేయడమే. ఇంకా ఈ పని అయిపోతూనే ఇంకా మొత్తం వంట అదంతా క్లీన్ చేసేసుకొని చేసినటువన్నీ ఉన్నాయి కదండి, అదంతా క్లీన్ చేసేసుకొని అయితే పడుకున్నాను. ఇంకా పిల్లలైతే పడుకోమని చెప్పాను హోషికాకి, పర్వాలేదు. ఇంకా అప్పటికి మేము వెళ్ళి ట్యాబ్లెట్స్ స్ప్రే తెచ్చాము. ఇంకా బ్యాక్ పెయిన్ మెయిన్గా తను ఎక్కువ డ్రా చేస్తుందండి, దానివల్ల వచ్చింది. ఇంకా తగ్గకుంటే వెళ్దాం అనుకున్నాం, బట్ తగ్గిపోయింది ట్యాబ్లెట్ వేస్తూనే. నెక్స్ట్ టైం కేర్ తీసుకో అని చెప్పాను హోషికాకి, అందుకే. ఇంకా నెక్స్ట్ బర్త్డే ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకొని నేనైతే పడుకున్నాను అనమాట. పడుకునేదలికి 11 అలా అయింది. ఇంకా పర్వాలేదులే కొద్దిగా లేటుగానే లేవు అని చెప్పాడనమాట మా వారు. ఇంకా నేను మా వారు ఇంకా అప్పుడైతే పడుకున్నాము. సాటర్డే సండేనే కదండి ఇంకా వీళ్ళకి హాలిడే వచ్చేది. ఇంకా కాసేపు ఇంకా నేను ఇవంతా క్లీన్ చేసుకుంటుంటే మా వారు ఏదో వర్క్ ఉంటే చూసుకుంటున్నారు. ఇంకా నేను ఇదంతా క్లీన్ చేసుకొని అయితే పడుకున్నాను అనమాట. సో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.